వెల్కమ్ టు రాజనీతి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో తిరుగుబాట్లు మొదలైనవి. కేవలం నెల రోజుల్లోనే గెలిచిన 80 మంది ఎమ్మెల్యేల్లో 64 మంది మమత నాయకత్వాన్ని అంగీకరించాం అని వేరుకుంపట పెట్టుకున్నారు. వాళ్ళదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని చీలక వర్గం నేత రితబ్రత బెనర్జీ ప్రకటించారు. తననే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్ను కోరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు అవసరమైన 3/2 బలం ఈ తిరుగుబాటు వర్గానికి ఉండటంతో స్పీకర్ కూడా వీళ్ళని ప్రత్యేక లెజిస్లేటివ్ పార్టీగా గుర్తించి రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అయితే ఈ తిరుగుబాటు అసెంబ్లీకే పరిమితం కాలేదు. 2024 ఎన్నికల్లో టీఎంసీ నుంచి గెలిచిన 28 మంది లోక్సభ సభ్యుల్లో 20 మంది మమత మీద తిరుగుబాటు చేసి పార్టీ నుంచి చీలిపోయారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి మేమంతా కూడా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ అనే ప్రాంతీయ పార్టీలో విలీనం అవుతున్నామని ఒక లేఖ ఇచ్చారు. ఈ ఎన్సిపిఐ అనే పార్టీ పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయింది. బెంగాల్లో రిజిస్టర్ అయినా బెంగాల్లో పెద్దగా కార్యకలాపాలు లేవు, కానీ త్రిపురలో ఈ పార్టీ కొంత క్రియాశీలకంగా ఉంది. లోక్సభలో ఉన్న మొత్తం 28 మంది సభ్యుల్లో 3/2 పైగా బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం లేదు. ఈ చీలిక వర్గంలో టీఎంసీలో ప్రముఖ నేతలైన సుదీప్ బందోపాధ్యాయ, కాకోలి ఘోష్, శతాబ్ది రాయ్, రచనా బెనర్జీ, కీర్తి ఆజాద్, యూసఫ్ పఠాన్ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వీళ్ళంతా కూడా ఆ పార్టీ నుంచి బయటికి రావడంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ నేత సీఎం రమేష్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ది ప్రధాన పాత్ర అని జాతీయ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ ఇంతమంది బెంగాలీ ఎంపీలని ఎలా మార్చగలిగారు అని ఢిల్లీలో చర్చ జరుగుతూ ఉంది. 28 మందికి 20 మందిని మార్చేశారు. అయితే రమేష్ గురించి తెలిసిన వాళ్ళు పెద్దగా ఆశ్చర్యపోవట్లా. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే చాలా త్వరితగతిన అగ్రనాయకుడిగా ఎదిగారు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఆయన సామాజిక వర్గ జనాభా అంత ప్రభావవంతం కాకపోయినా తెలుగుదేశం పార్టీలో ఆయన కీలక నేతగా మారారు. చంద్రబాబు నాయుడుకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి బాగా దగ్గరయ్యారు. తెర వెనక మంత్రాంగాలు, ఆర్థిక వనరులు సమకూర్చడం వంటి చర్యల ద్వారా టీడీపీలో చంద్రబాబు తర్వాత సెకండ్ లెవెల్ లీడర్స్లో ఒకరుగా ఎదిగారు. అప్పట్లో చంద్రబాబు తర్వాత ఓ 4-5 లీడర్స్ సెకండ్ లెవెల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కొంతవరకు పార్టీ విధానాలను కూడా ప్రభావితం చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళలో రమేష్ ఒకరిగా ఎదిగారు. టీడీపీ నుంచి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ వెళ్ళాక ఆయన సర్కిల్, ఆయన పరిచయాలు విస్తృతమైనవి. జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, మిగతా ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలందరితో పరిచయాలు పెరిగినాయి. ఆయన పరిచయాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఉంటాయి. ఎంపీగా ఢిల్లీలో పలు సందర్భాల్లో పార్టీలు గెట్ టుగెదర్లు నిర్వహించి సంబంధాలు పెంచుకున్నారు ఆయన అన్ని పార్టీల నాయకులతో. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు రమేష్తో సహా 4 బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ పక్షాన్ని విలీనం చేశారు. అప్పటికే రమేష్తో పాటు మరికొందరు సభ్యుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టి ఉన్నాయి టీడీపీ ఓడిపోయిన తర్వాత. ఆ సమయంలో వీళ్ళు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీలో రమేష్ మంచి నెట్వర్క్ రూపొందించుకున్నారు. హోంమంత్రి అమిత్ షాతో టచ్లో ఉంటూ అమిత్ షా తరపున కార్యాలు చక్కబెట్టే టీంలో ఒక మెంబర్ అయ్యారు ఆయన. బీజేపీ, టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు పొత్తు కుదిరిన తర్వాత అనకాపల్లి నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనకి టీఎంసీ సభ్యులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పార్లమెంట్కి వచ్చిన సందర్భంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి రాజ్యసభలో పోరాటం చేశారు. ఆ సందర్భంలో వీళ్ళు టీఎంసీ వంటి ప్రాంతీయ పార్టీల ఎంపీలు మద్దతు ప్రకటించేలాగా మంత్రాంగం నడిపారు. వీళ్ళకి మద్దతు ప్రకటించేలాగా ఆంధ్రప్రదేశ్కి మద్దతు అనుకోండి. లోక్సభలో టీఎంసీ ఎంపీలు సౌగత్ రాయ్, సుదీప్ బందోపాధ్యాయ్, రాజ్యసభలో డెరెక్ ఓబ్రైన్ వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ విభజనని ఆ రోజున తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి టీఎంసీ సభ్యులతో రమేష్కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను ఉపయోగించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ తృణమూల్ ఎంపీలను బయటకు తీసుకురావడంలో రమేష్ కీలక పాత్ర నిర్వహించారు. ఈ ఆపరేషన్కు బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నప్పటికీ
రమేష్కున్న సంబంధాలు, రమేష్ సమర్థతను గుర్తించిన అమిత్ షా ఈ ఆపరేషన్లో రమేష్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తూ ఉంది. సీఎం రమేష్ సంప్రదింపులు, హామీల తర్వాతే పెద్ద సంఖ్యలో ఎంపీలు బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దీని గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చినాయి. జాతీయ మీడియా ప్రతినిధులు సీఎం రమేష్ని అడిగితే దీని గురించి ఇందులో తన పాత్ర ఉందని ఆయన లోపాయకారిగా ఒప్పుకుంటూనే నాకు 2 గంటల సమయం ఇస్తే ఎవరినైనా బీజేపీలో చేరేందుకు ఒప్పించగలనని చెప్పారు. సీఎం రమేష్ తన హోదా, బీజేపీలో ఉన్న పలుకుబడి, ఎంపీలతో ఉన్న స్నేహ సంబంధాల ద్వారా ఈ విషయంలో విజయవంతమయ్యారని చెప్పొచ్చు. అయితే దీని వెనక ఇంకో కాదనలేని కారణం కూడా ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. ఎమ్మెల్యేలు మమతను విడిచిపెట్టేశారు. మమత పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అలాగే కొంతమంది ఎంపీలు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐ నిఘాలో ఉన్నారు. కొంతమంది ఏమో రాష్ట్రంలో కేసులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటి నుంచి ఎదురయ్యే ఇబ్బందులు కూడా వాళ్ళ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉంటుందని చెప్తా ఉన్నారు. టీఎంసీ ఎంపీల చీలిక తర్వాత జాతీయ మీడియాలో, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సీఎం రమేష్ పాత్ర చర్చనీయాంశంగా మారింది. Like, share and subscribe to Rajaniti channel.